కవితా కుసుమ. ఈ రోజు మనము అందరికి శీతాకాలం వచ్చింది అని అంటే అందరికి జలుబులు, దగ్గులు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. దాంట్లో మనం చిన్నగా లెమన్ టీ అని బయట దొరుకుతుంది. అలా కాకుండా మన ఇంట్లోనే కషాయం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. కేవలం 5 పదార్థాలతోటి మనం ఈజీగా చేసుకోవచ్చు. అందరికీ తెలుసు, కానీ కొంచెం ట్రై చేసి చూడండి ఎప్పుడు కానీ. ఈ కషాయానికి కావాల్సిన దంచిన మిరియాలు, పసుపు, అల్లం చెక్కు తీసుకొని పెట్టుకోవాలి, అల్లము, కొంచెం తేనె, నిమ్మకాయ. మనం 1 కప్పు వాటర్ పోస్తున్నాము. మనము 1 కప్పు వాటర్ తీసుకుందాం, ఒక్కరికి మాత్రమే ఇది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మిరియాలు, కొంచెం పసుపు, అల్లము వేసుకొని ఒక 5-10 నిమిషాలు మరగనివ్వండి. ఇలా మరగాలి కొంచెము. చూడండి, ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం. నిమ్మకాయ పిండుకోవాలి, కొంచెం లెమన్. తర్వాత వచ్చేసి స్వీట్గా ఉండాలి కాబట్టి కొంచెం హనీ. ఓకే, ఇప్పుడు లెమన్ టీ అంటే మనం పాతకాలంలో చెప్పాలంటే కషాయం, ఇది రెడీ అయిపోయింది. కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఈ కలర్ వస్తుంది. మీరు డైలీ 2 times 3 times తాగొచ్చు. ఇప్పుడున్న శీతాకాలంలో అందరికీ జలుబులు, దగ్గులు అన్నీ ఉన్నాయి కాబట్టి దాని నుండి రిలీఫ్ పొందడం కోసం జస్ట్ ఇలా కషాయం, కానీ లెమన్ టీ అంటారు ఫ్యాషన్గా, కానీ కషాయం అసలైతే ఇలా చేసుకొని తాగండి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.